ఆదిత్య ఇప్పుడు అమ్మ ఆగండి. హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసబిడ్డ. ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చేసావు? ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్? అరే స్కూల్కి వెళ్ళావురా? స్కూల్లో ఏం చేసావు? స్కూల్ ఆదిత్య మ్యాజిక్ ఏంట్రా రోజు నువ్వు ఇప్పుడు రెండోసారి చూడుకో. స్కూల్లో ఏం చేసావంటే ఏం చెప్పాలి? మ్యాజిక్ కాదు, చదువుకున్నాను చెప్పాలి. చదువుతావా? సరే రా లోపలికి రా, ఇంక చాలు. ఎప్పుడు అడిగినా మ్యాజిక్ అనే చెప్తున్నానండి. ఆ మ్యాజిక్ ఏంటో. యూర్ డ్రైవింగ్? పెట్రోల్ లేదు నీ కార్లో. లెట్స్ గో ఇన్సైడ్. లెట్స్ గో ఇన్సైడ్. వై యూ డోంట్ లైక్? నువ్వు స్లోగా మాట్లాడితే ఏం సార్ నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. నేను వెళ్ళి ఆమె తినేస్తానుగా. బాయ్. నేను రెడీ అవుతున్నానండి మా ఫ్రెండ్ని కలవడానికి. మీరు తమిళలో చూసారు కదా, యూఎస్ నుంచి వచ్చిన భవాని అని చెప్పి. నాకు ఆల్మోస్ట్ 5.5 years పైన నుండి పరిచయం, బట్ డైరెక్ట్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఆన్లైన్లో పరిచయం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ తనకి నాకు వేవ్లు బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే హ్యూమర్ కానీ ఆ జోష్ బాగా సెట్ అవుతుంది. సో 2 types ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమందికి మనం ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు సైలెంట్ మోడ్ ఉంటే మన ఎనర్జీ వాళ్ళు ఆడే వాళ్ళు హైపర్ అవుతారు. కొంతమంది లైక్ నాకేంటంటే నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట తన భావని అమ్మాయి. తన వల్ల నాకు నా ఇన్నర్ చైల్డ్ గుర్తు వస్తుంది. సో అలాగ ఒక్కొక్కళ్ళ వేవ్లో ఒక్కొక్కలా ఉంటుంది. అప్లిఫ్ట్ చేయాలి ఫ్రెండ్ అన్న వాళ్ళు, మన మూడ్ని కానీ మన మైండ్ సెట్ని రిఫ్రెష్ చేసేలా ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్ దాన్ని కూడా. బట్ ఎక్కువ కలవడం లైక్ అసలు ఎప్పుడు కలవలేదు. అండ్ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు మాట్లాడినా మంచిగా మాకు మ్యాచ్ అవుతుంది అనమాట. సో హ్యాపీగా ఉంది. ఇంకా చాలా విషయాలు చెప్తాం బ్లాగ్లో. అండ్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి పెట్టుకుంటాం బుడ్డివి. అందరూ అడుగుతున్నారు. సో ఇవి హార్ట్ ఇందాకలు చూసారు కదా. సో ఇవన్నీ కూడా యూబీ కలెక్షన్స్ అనే పేజ్ అండి. షార్ట్స్లో అడుగుతున్నారు, బట్ నాకు షార్ట్స్లో లింక్స్ ఇవ్వలేను కదా. సో ఇది అయితే అవుట్ ఆఫ్ స్టాక్. ఇది పాతది, ఎప్పుడో 6 నెలల క్రితంది. ఇవి మాత్రం లేటెస్ట్వి ఆలియాబెట్ పెట్టుకున్నంట. సో నేను ఇక్కడ రాసా YUVI యూవీ కలెక్షన్స్ అనమాట పేజీ. వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, నేను కింద ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. సో అండ్ దాంతోపాటు ఇది కూడా మీరు మస్ట్ బై. ఇంకా చాలా ఉంటుంది. ఇది బ్రేస్లెట్ అనమాట ఈవిలో. ఇది ఇంకా మంచి చాలా ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్. నేను ఇస్తాను. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అండ్ కొంచెం వాళ్ళు కూడా మబ్బుగా వానగానే ఉంది. చాలామంది వానాకాలం కానీ లేకపోతే సన్ అసలు లేదు మబ్బుగా ఉంది అనుకున్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకోకర్లేదు అనుకుంటారు. బట్ నో అండి, ఎప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకోవాలి ఎవ్రీ సింగిల్ డే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఆ యూవీబీ రేస్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, సన్ మనకు కనిపించినా కనిపించకపోయినా. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే సీరమ్స్ వాడతాం కదా, లైక్ వైటమిన్ సి అను, కోజిక్ యాసిడ్ అను. మన స్కిన్ రొటీన్లో మీరు నైట్ టైమ్స్ ఎవరన్నా దాన్ని ఏమంటారు సడన్గా రెటినాల్స్. సో ఏమన్నా మనం యాసిడ్స్ యూజ్ చేసి మనం ఎక్స్ఫోలియేట్ చేస్తాం స్కిన్. కొన్ని ఎక్స్ఫోలియేట్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే మన స్కిన్ అది బాగా క్లెన్స్ చేస్తూ ఉంటాయి కదా. సో మన స్కిన్ బేబీ స్కిన్లో అయిపోతుంది. సో అంత టెండర్ స్కిన్ని మన హార్ష్ రేస్కి మనం ఎక్స్పోజ్ చేయకూడదు. సో మన సన్ స్క్రీన్తో టాప్ చేస్తే ఏదైతే రిపేర్ జరుగుతుందో అది మంచిగా అలాగే ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్గా మళ్ళీ యూవీ రేడియేషన్ కానీ మాట తడబడుతుంది. సో యూవీఏ రేడియేషన్స్ కానీ వీటి వల్ల ఏంటంటే అయ్యే ఎక్స్టర్నల్ పిగ్మెంటేషన్స్ అవి కాజ్ అవుతాయి యూజువల్లీ డ్యామేజ్ వల్ల. అవన్నీ తప్పుతాయి అనమాట. సో సన్ స్క్రీన్ ఎల్లప్పుడూ ఎల్లవెల్ల మీరు మాయిశ్చరైజర్తో పాటు వెంటనే సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా ఉత్తమము. సో మీ స్కిన్ కోసం మీరు కావాలంటే రాసుకోండి, లేకపోతే లైట్ ఇట్స్ ఓకే. చాలామంది రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నాకు లైట్గా డార్క్ సర్కిల్స్ ఉంటాయి, మన స్వయంకృతాపరాధం. ఎందుకంటే పడుకోక తెచ్చుకునేవి. అదర్వైజ్ మై స్కిన్ ఈజ్ లైక్ వెరీ హ్యాపీ స్కిన్. నేను అయిపోయిన ట్యూబ్స్ చూపిస్తున్నాను. ఓకే, నేను ఫ్రెష్ కవర్ అప్ తీసి మీకోసం కొలాబరేషన్ అను ఏదో బ్రాండ్ గురించి చెప్పాలని కాదు, జెన్యూన్ రివ్యూ. అయిపోయింది, ఎవ్రీడే వాడి ఇప్పుడు దులిపి తీయాలి దీన్ని. సో దిస్ ఈజ్ డాక్టర్ షేడ్స్ది కేసర్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. సో ఆయిల్ ఫ్రీ అనమాట. ఇది చక్కగా ఎవరైనా ఏ స్కిన్ టైప్ యూజ్ చేయాలి. అండ్ దిస్ కాంబినేషన్ కేసర్ కోజిక్ యాసిడ్ ఎందుకు ఇష్టం అంటే, కేసర్ వచ్చేసి మనకి స్కిన్ని సూట్ చేయడానికి కేసర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి చాలా, ఆ సూట్ చేస్తూ ఉంటుంది. అండ్ కోజిక్ యాసిడ్ హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఇది చెప్పా కదా, డైలీ యూస్ చేస్తాను కాబట్టి
అలా మాయిశ్చరైజర్ ఇంకిపోగానే మనం సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. కేసర్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఫ్రమ్ డాక్టర్ షేడ్స్. నాకు ఇష్టమైన సన్ స్క్రీన్, లైక్ నాకు సెట్ అయింది, అమేజింగ్గా ఉంటాయి అనుకున్న సన్ స్క్రీన్స్లో ఇది కూడా ఒక్కటే అనమాట. యాజ్ సైడ్ ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పా కదా, కోజిక్ యాసిడ్ ఉంది ఇందులో, మనకి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అండ్ కేసర్ కూడా స్కిన్ని స్మూత్ చేస్తుంది. అండ్ నైసిన్మైడ్ కూడా ఉందన్నమాట ఇందులో. సో ఇది SPF 50 PA+++ UVA అండ్ UVB రేడియేషన్ నుండి ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకు పిగ్మెంటేషన్ ఉంటే అది ప్రివెంట్ చేయడమే కాదు, ఫ్యూచర్లో వచ్చే డ్యామేజ్ నుండి కూడా కాపాడుతుంది. హైడ్రేషన్ చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లైక్ టెక్స్చర్ అనమాట. డ్యూయీ ఫినిష్ ఉంటుంది, చూసారుగా స్కిన్ చాలా గ్లాసీగా కనిపిస్తుంది. అండ్ సన్ స్క్రీన్ బయటకు వెళ్ళే 15 నిమిషాల ముందు అప్లై చేసుకోమని పెద్దలు చెప్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ కాంబో, ఈ కేసర్ కోజిక్ యాసిడ్, ఎవరికైతే ఇలా ఫోర్ హెడ్ మీద కానీ చీక్స్ మీద పిగ్మెంటేషన్ ఉందో తప్పకుండా ఈ మాయిశ్చరైజర్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. దాంతోపాటు సన్ స్క్రీన్ ట్రై చేసి చూడండి. ఒక పద్ధతిగా కనీసం ఒక 40-50 డేస్ కంటిన్యూగా వాడండి, మీరు డిఫరెన్స్ చూస్తారు. సో యా, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఐ మీన్ నచ్చితే అంటే యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ట్రై చేసి చూడండి. మీరు డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే VOV2024 అని కోడ్ యూస్ చేయండి, మీకు స్ట్రైట్ అవే 20% ఆఫ్ వస్తుంది. మీకు ఆఫర్ వద్దంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అక్కడ కూడా ఆఫర్లు ఉంటాయి, బట్ ఇక్కడైతే 20% అనమాట మన కోడ్ మీద. సో లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడైతే లిప్ షేడ్ ఎత్తుక్కోవడానికి 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి లిప్స్టిక్ వేసుకొని నేను వెళ్ళిపోతాను అనమాట. సో సూపర్ జాయ్ఫుల్గా ఉంటుంది వీడియో అంటే అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పిల్లతో కలిస్తే వైబ్ అలా ఉంటుంది. సో చాలా ఫన్ ఉంటుంది, రిలాక్స్డ్గా చక్కగా కాఫీ తాగుతూ చూడొచ్చు మీరు వీడియో. సో స్టే ట్యూన్డ్. ఏం తాబి పని చేస్తున్నట్టుంది ఆదిత్య. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర రమ్మంటే రా, మరి నేను తినేస్తాను. నేను గీత తిను, చెప్పు అమ్మకి చెప్పు, బాగుందా అమ్మ చెప్పు. గైస్ ఇవాళ వీడు బిర్యానీ రైస్ లాంటిది అన్నాడు, క్యారెట్. ఇంకో ఇందుకే ఇవ్వను నీకు, డైనింగ్ టేబుల్ దగ్గరికి రా. సో సోఫా మీద పని చేస్తానని చైర్ వేస్తే చైర్ మీద కూడా ఇలా చేస్తున్నాడు. ఏం మెత్తుతాడు అలాగా ఆట అన్న, ఆడకూడదమ్మా ఫుడ్. క్యారెట్ తిను, ఇదొకటి నాకూడదు, తినాలి, అన్యం చేయాలి, అన్యం అన్నయ్య ఎలా అంటాడు, అన్యం నేను నాకు ఇచ్చే ఫుడ్ నేను తినేస్తాను. అది వద్దు. నా తాత హోమ్కి వెళ్దామా, అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? అవునా, తిను సరే తిను. రైస్ కూడా తినాలి క్యారెట్తో పాటు. ఇది ఫ్యూ వీక్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట, అందుకే అప్పుడైతే వరుసగా వానలు పడుతున్నాయి కదా, విజయవాడలో కూడా ఫుల్ మునిగిపోయింది పాపం ఆ టైమ్. సో హైదరాబాద్లో నిజంగా అంత చిల్లింగ్ టెంపరేచర్స్ చూసి చాలా రోజులు అయింది. నేను బేసిక్గా ఏంటంటే సఫకేటింగ్ అనిపిస్తున్నాయి క్యాబ్స్, కొన్ని లోపల స్మెల్ అవి బాగుంటలేదు అనమాట, హైజీన్. సో అందుకని మోస్ట్లీ ఆటోనే తీసుకుంటున్నాను. బట్ ఎంత చలేసిందంటే అయ్యో జాకెట్ తెచ్చుకోవాల్సింది అనిపించింది. సో మొత్తానికి ట్రాఫిక్ ఏం లేకుండా హాయిగా టైంకి వచ్చేసా. మధ్యాహ్నం టైం వెళ్తే సరసిటీ మాల్కి హ్యాపీ కదా ఆల్వేస్. సో ఈ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ ఏంటి, లోవర్ గ్రౌండ్ ఏవో రకరకాలు ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని. మా ఇద్దరికి మిస్కమ్యూనికేషన్, తను ఫస్ట్ ఫ్లోర్ అంటది, నాకేమో అది అప్పర్ గ్రౌండ్, ఏవో కన్ఫ్యూజన్ అనమాట. సార్లు వచ్చినా సరే ఏ స్టోర్ ఏ ఫ్లోర్లో ఉంటుందో గుర్తుండదు, ఇలా వెతుక్కుంటూనే ఉంటాము. సో నేను PMJ వెతుకున్నాను గైస్, బట్ ఐ కుడెంట్ ఫైండ్. పైకి రండి, ఇలా అన్ని ఫ్లోర్లు తిరిగి సగం టైం అయిపోతుంది. లెట్స్ గో, చేద్దాం, వెతుకుద్దాం. అదిగో ఆ పింక్ షర్ట్ అమ్మాయి, మనం వెతుకుతున్న అమ్మాయి ఆ పింక్ షర్ట్ వేసుకొని తిరుగుతుంది. అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చానా, నేను అటు నుంచి తీస్తున్నాను. నేను వీడియో చేద్దాం అనుకున్నావా, అనుకుంటూ ఉండు, వాళ్ళు అనుకుంటూనే అయిపోయింది. ఇక్కడ ఉన్నాను నేను. సో నేను ఇటు నుంచి వస్తుంది, పాప కెమెరా అడిపెట్టి వెయిట్ చేస్తుంది. యూనో ఐఎమ్ ద ప్రొఫెషనల్ వ్లాగర్. అనిపించుకున్నావు కదా, ఎక్స్పీరియన్స్ అని. జుట్టు పిచ్చిలా అయిపోయింది, జుట్టు పిచ్చిలా అయిపోయింది తీసుకొని. ఇక్కడ అందరూ మమ్మల్ని వీళ్ళిద్దరికి ఏమైందని చూస్తున్నారండి. అనిపించుకున్నావు కదా నువ్వు ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఎస్, నేను అటు నుంచి ఎదుక్కుండా వచ్చా, లక్కీగా నువ్వు అటు తిరుగున్నావు. నేను అసలు అది ఎక్స్పెక్ట్ కూడా రెడీ అయిపోయావా? ఇందాక ఫోటోలో మంచిగా
ఎక్కడ ట్రైల్ మేకప్ వేద్దాం ఒకసారి. నేను అనుకున్నా రెడీ అవ్వకపోయినా పర్లేదు, ఏదో ఒక స్టోర్కి వెళ్ళి విల్ ట్రై దిస్ బేబీ క్రీమ్, విల్ ట్రై దిస్ అని చెప్పి చక్కగా చేసుకోవచ్చు. ఐఫోన్ క్యాండిడేట్ గైస్. అది నాకు అదే ఇష్టం. నేను మాత్రం కొనుక్కో మళ్ళీ బ్లాక్ ఫ్రైడే, వైట్ ఫ్రైడే మనసు చెప్పి మాట్లాడుకొని ఫోటో చేస్తా, కంగారు పడదు. కొంచెంసేపు మాట్లాడుకొని అప్పుడు మేము మళ్ళీ ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మేము బ్లాగ్ కాకుండా కూడా చాలా లైఫ్ లీడ్ చేస్తాం. చాలా. నువ్వు అదే లీడ్ చేస్తున్నావు, బ్లాగ్ ఎక్కడ చేస్తున్నావు వాళ్ళకి తెలుసు నేను బ్లాగ్ ఎంత తిరిగింది నడి ఒక బ్లాగ్ అన్నా చేసా ఉంటే లేదు. మళ్ళీ బ్లాగర్ అవ్వాలి, కొన్ని అయ్యే ఉద్దేశం లేకుండా తీయకపోతే పర్లే, అవ్వాలని ఉంటుంది. కానీ బ్లాగ్ తీయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది బ్లాగ్? నాకు క్వశ్చన్ ఏంటో తెలుసా, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం, మాల్లో ఉన్నాం, వాయిస్ రికార్డ్ అవుతుందా, క్లారిటీ ఉంటుందా, ఆడియో వస్తుంది, అది మళ్ళీ యూట్యూబ్లో పెడితే కాపీరైట్ పెడితే తీసేస్తారా, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి నాకు. నేను ఇంకా దాన్ని మైక్ తెచ్చాను కానీ అడ్డం వచ్చింది. నేను మైక్ తీసుకొచ్చా కానీ ఎలా పెట్టాలో తెలియక బ్యాగ్లో పెట్టాను. ఇది గ్రేటెస్ట్ థింగ్. తను వచ్చే 1 వీక్లో అలా మాట్లాడుకున్నాం మేము. లాస్ట్ ఏమి ఇలా కెమెరాను కొనుక్కోవాలా, తను కొన్ని వ్లాగింగ్ అండ్ వీడియో ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో మైక్ ఏం బాగుంటుంది ఇలా చెప్పి మాట్లాడుకుంటాం కదా. డీజే ఇది పాకెట్ 3 ఉంటుంది కదా కెమెరా, వ్లాగింగ్ క్యామ్, అది నేను బాగుంటుంది కొనుక్కొని చూడు అన్నట్టు చెప్పాను. సో తను కెమెరా కాకుండా మైక్ కొనుక్కుంది అనమాట. సో మైక్ అయితే ఫస్ట్ ఫోన్లో కూడా వాడుకోవచ్చు అని. కాకపోతే బాబాయ్ సెట్టింగ్ ఎంత కష్టంగా ఉందో, అది చాలా చాలా ప్రొఫెషనల్గా ఉంది ఆ మైక్ సిస్టమ్ అంతా. ఆ కేసు ఇచ్చుకుని ఎవరైనా కొట్టచ్చు, అంత హెవీగా ఉన్నది అది. సో అది ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. OnePlusలో కూడా ఇలాగే అయింది. నాకు ఒక చిన్న బ్లూటూత్ మైక్ పెట్టడానికి సెట్టింగ్ ఎక్స్టర్నల్ డివైస్ పెడితే యాక్సెప్ట్ చేయాలన్నట్టు మనం ఎనేబుల్ చేయాలి. అది వాళ్ళకి ఐఫోన్లో ఎలా ఉంటుందో అర్థం కాలేదు. మొత్తానికి నేను వాళ్ళు ఇండియా వచ్చినప్పటి నుంచి 1 వీక్ నుంచి ట్రై చేస్తుంటే నేను పెట్టగానే సెట్ అయిందనమాట. ఆ ఆప్షన్ మార్చాను. సో షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ గెస్ వాట్, తన దగ్గర ఈ గింబుల్ కూడా ఉంది చిన్నది. నేను అనుకున్న నేను కొనుక్కోవాలి, ఇవన్నీ ఎంత యూజో, కానీ నేను ఎప్పుడు బద్దకిస్తూ ఉంటున్నాను, కష్టపడుతున్నాను అనవసరంగా. సో ఆ రోజు మోటివేషన్ వచ్చింది, అన్నీ కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయి. నేను నా మైక్ తీసుకొచ్చి నేను మైక్ పెట్టుకొని మాట్లాడి అది సెట్ చేయించుకున్నాను. నేను నా గింబుల్ తీసుకొచ్చి దానికి కింద స్టాండ్ పోగొట్టి తన స్టాండ్ పెట్టుకొని చేస్తున్నాను. నేను మళ్ళీ నా బ్లాగ్ చూస్తున్నాను. అదనమాట. ఇది బలా ఉంది, చూసుకుందాం మనం కూడా. మరి ఐఫోన్లో ఎందుకు శాంసంగ్లో నేను ఫోన్ అక్కడ పెట్టి హాయ్ బాయ్ ఆపాలంటే బాయ్కి లేదు, బాయ్ దగ్గరికి వెళ్ళే బాయ్ చెప్పాలి. హాయ్ మాత్రం ఇలా అంటే అది ఆన్ అవుతుంది. గైస్ యాపిల్ ఫోన్లో బ్లాగ్ రికార్డ్ చేస్తూ ఆండ్రాయిడ్ ఫోన్ని పొగుడుతున్న పాప. టైటిల్ అది ఒకసారి ఆఫ్ చేయండి మళ్ళీ నేను అంటాను. లవ్ ఇట్. పిక్చర్ కొంటారండి అప్పుడప్పుడు ఆడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్. అండ్ అక్కడైతే కెఫేలో వాళ్ళ హస్బెండ్ కొన్ని ఆర్డర్ చేశారనమాట. మిల్క్ షేక్, బ్రౌనీ మిల్క్ షేక్ అంటే అసలు బాగాలేదు బాబోయ్. ఈ బ్రౌనీ చాలా బాగుంది, మిల్క్ షేక్ నచ్చలే మాకు. మొత్తానికి తింటూ మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఇన్స్టాగ్రామ్లో శాంసంగ్ వర్సెస్ ఐఫోన్ నిజంగా వారే జరుగుతుంది. అయ్యో అసలు టూ మచ్. ఇంత కామెడీగా ఉంటాయి కొన్ని మీమ్స్ అయితే, భలే క్యూట్గా ఉంటాయి కొన్ని. ఎందుకంటే తను అంటుంది కొన్ని హ్యాండ్ చేస్తూ ఆన్ అయ్యి ఇవి చాలా ఉన్నాయి కదా. మన ఈ పెన్ కూడా ఉంటుంది, దాంతో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. సో చాలామంది ఉన్నారు S23కి 24కి తేడా లేదని, బట్ 24లో ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బట్ వాడాలి మనం, జస్ట్ మెసేజ్లు చేసుకుని ఫోటోలు తీసుకునే దానికి ఏ ఫోన్ అన్న ఒకటే కదా. బట్ అక్కడున్న ఫీచర్స్ వాడగలిగితే నిజంగా శాంసంగ్లో ఎంత ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయో. సో ఆ వార్ అంతా పక్కన పెడితే వీళ్ళు ఎంతమంది ఆండ్రాయిడ్ వాళ్ళు, ఎంతమంది లైక్ దాన్ని ఏమంటారు యాపిల్ యూజర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో మనం చూద్దాం, కౌంట్ చేద్దాం ఎంతమంది. అండ్ అలా అయితే తర్వాత కొంచెం కెఫేలో తినేసి కొన్ని రీల్ చేసామండి, 1-2 చేసాము. అందులో ఒకటైతే పర్ఫెక్ట్గా వచ్చింది, అది నేను సూన్ అప్లోడ్ చేస్తాను. తర్వాత టీరాలోకి వెళ్ళి కూడా కొన్ని ఆ రీల్ ఫన్నీ రీల్ అనమాట, దానికోసం తీసుకుని కొన్ని లిప్స్టిక్ షేడ్స్ చూసాము. నాకు ఒకటి చాలా నచ్చింది, బట్ అప్పుడు షాపింగ్ చేసే టైం లేదనమాట, క్రౌడ్ ఉంటున్నారు ఇంకా. అండ్ తర్వాత దాన్ని ఫరెవర్ 21 తీసుకెళ్ళాను. తాను కొన్ని ట్రై చేసింది. నాకు ఈ టీషర్ట్ ఎంత నచ్చిందో, బట్ ఈ 1000 చేంజ్ ఎంత ఉంది, అంత వర్త్ కాదనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ ఈజ్ కూల్. నాకు ఇలాంటి ప్రింట్స్ చాలా చాలా ఇష్టం.
సరే వెబ్సైట్లో చూసుకొని నచ్చితే తీసుకుందామని ఇంకా లైక్ పర్వత్ మనకి ఎప్పుడైనా సరే ఏమీ సెట్ అవ్వ ఎందుకో. అండ్ ఇక్కడైతే తను మా బన్నుగాడు అనమాట, తన ఛానల్ పేరు, యూట్యూబ్ ఛానల్ చెప్పా కదా. సో దానికి చిన్నగా మేము ఇంట్రో చిన్న షూట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని ఊరికే వెళ్ళాం కానీ బట్ ఎందుకు ఆఫర్స్ ఉన్నప్పుడే మనకి మన సైజు కరెక్ట్గా దొరకవు. ఫుట్వేర్ అయితే అసలు దొరకవు. నాకు 37లో కావాలంటే వాటి 38, 39 ఆఫర్లో ఉన్నాయన్నాడు. సో హీల్ ఏంటంటే మనం కొన్ని అవుట్ఫిట్స్కి కావాలి కదా, నేను ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత ముంబై వెళ్ళాలి. సో కొన్ని అయితే ప్రాపర్గా చూసినా బట్ ఎంత వెతికినా దొరకలే. క్యాట్ వాక్లో ఒకటి కొన్ని నచ్చింది బట్ వాడు వెబ్సైట్లో చెక్ చేయండి లోపల అన్నాడు అనమాట. బట్ నాకు మెట్రోలో అయితే ఒకటి బాగా సెట్ అయిందండి. నేను తర్వాత ఆ షాపింగ్ అలాంటివన్నీ నేను చూపిస్తా, తప్పకుండా గర్ల్స్కి యూజ్ అవుతుంది. ఇలా హై ఇంచ్ 5 ఇంచ్ 4 ఇంచ్ యూజ్ చేసే వాళ్ళకైతే మీరు చెప్పండి బెస్ట్ ఏ బ్రాండ్స్లో బాగుంటాయి. మెయిన్గా 36, 37 ఫుట్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడైతే మొత్తం టక్టక అన్ని తీసి ట్రైల్ అయితే చేస్తున్నారు. ఒక అవగాహన ఉంటుందని ఇది ఎంత బాగుందో పార్టీ వేర్కి చాలా చాలా సెట్ అవుతుంది. బట్ ఇవన్నీ 2000 రేంజ్లోనే ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని మేమిద్దరం అయితే మా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఎంత బాగుందో నైట్ బ్రీజ్ తను అంటుంది ఆటోలో వెళ్ళడమే కరెక్టే, కొంచెం ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము S23 ఎలా ఉంది, సామ్సంగ్ కొనుక్కోవాల్సింది, ఇదే టాపిక్. ఈ ఫుటేజ్ చూసి తనకు చాలా నచ్చేసింది అనమాట. తర్వాత అయితే మా ఇంటికి వచ్చేసాం. ఇంతవరకు ఎంతోమంది పిలిచారు, ఫైనల్లీ మాధురి ఇంటికి వస్తున్నా. రావాల్సి వచ్చింది అలా, అది విధి వైపరీత్యం. యాక్చువల్లీ అసలు కలుస్తామా లేదా అనుకున్నా, అది కూడా విధి వైపరీత్యం. ఎస్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఫుల్ వర్షాలు ఎగ్జాక్ట్లీ. అసలు ఎవరింటికి వెళ్దామని నేను అసలు బయటికి వెళ్ళట్లేదు. అలాంటిది నాకు ఎల్లుండి పెద్ద పని ఉంది, అయినా సరే దానికి కూడా షాపింగ్కి వెళ్ళా, జస్ట్ కలవడానికి. మా బన్నుగాడు వస్తే అన్నీ అలా జరిగిపోతాయి అంతే. ఆపేయాలంతే పన్ను ఉంటే అంతే. కేర్ఫుల్ బుజ్జి, రీసౌండ్ వస్తుంది పొగంతా. ఏ అర్జున్ ఫైన్ యుఎస్ నుంచి వచ్చాక ఇది మళ్ళీ ఒంగోలు ట్రావెల్ చేసింది, మళ్ళీ ఒంగోలు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసింది. సాయి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసి అంత టైం లేకుండే, సో బ్యాగ్స్ అన్ని మళ్ళీ ఒంగోలు తీసుకెళ్లాడు. నేను ఒంగోలులోనే ఉన్నప్పుడు అదే రోజు మళ్ళీ నేను బ్యాగ్ అన్ని అన్ప్యాక్ చేసి మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చాను. ఇది మొత్తం ఇండియా టూర్ చేసింది. దుబాయ్, ఇండియా, ఒంగోలు అంతా. ఆన్ చే వెనకాల బ్యాటరీ ఉంటుందేమో. అవునరా, వెయ్యాలనుకుంటా. హలో, 2 తన ఫోన్ నా ఫోన్. అయ్యో తీసేసా మొత్తం. అయ్యో అవకాడో ఇక్కడ వేయాలా బ్యాటరీ? తీసి వెయ్యాలనుకుంటా, వేద్దాం. ఉండు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు అర్జున్. హగ్ చేసి అవును, వాడిని ఎత్తుకోనే లేదా. చాలా బాగుండేది. చెప్తున్నప్పుడు చెప్పే చేయాలి. అదేంటంటే అంత ఫాస్ట్గా కూర్చో ఎంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతుంది. పుల్ చేయాలనుకుంటా బాపే. అది అంత ఫాస్ట్గా చేస్తామని. సీక్వెన్స్ ఎలానో మారుస్తుంటాడు, ఒకసారి ఒకేసారి ట్విస్ట్ అంటాడు. మీరు ఒక 2.5 years బ్యాక్ నా బ్లాగ్స్లో చూసుంటారు. అప్పుడు అర్జున్కి 5 years అని అనమాట. మేము ప్రగతి నగర్ ఇంట్లో ఉన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సేమ్ ఇది ఉండేది. సో యూఎస్లోనే దొరుకుతుంది. ఇండియాలో ఏంటంటే ఈ 4 instructionsది లేదు. సో ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అడుగుదామని అనుకునేదాన్ని. నేను ఏం కావాలి అర్జున్కి ఏం నచ్చుతుంది అంటే అప్పుడు చెప్పాను అనమాట. చాలా బాగుంటుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. లైక్ యూఎస్లో ఉండి ఎవరు తెప్పించుకోవాలంటే ఈ టాయ్ పర్ఫెక్ట్ అసలు. అదిగే రికార్డ్ చేస్తుంది. అయ్యో ఎంత నేను వెళ్ళిపోతా
అది అది ఉందని నాకు కూడా తెలియదు. మర్చిపోతూ ఉంటుంది. యాక్చువల్ తినే గుర్తు చేసేది ఏమని చెయ్యి పెట్టు పెట్టు పెట్టు. ఇండియా వచ్చింది, ఇండియా సిరీస్, ఇండియా నుంచి అమెరికా నుంచి వచ్చాం, ప్యాక్ చేసాం, తీసాం, గిఫ్ట్ కొన్నాం, ఇవన్నీ అందరూ చేస్తున్నారు కదా, చూస్తున్నావు కదా. వై కాంట్ యూ క్యాష్ ఇట్? యా యూ ఆల్సో హ్యావ్ ఒంగోలు గిఫ్ట్. ఇక్కడ ఒంగోలు మన ఊరు పేరు, మన నేటివిటీ, మన బంధాలు బాంధవ్యాలు అన్ని చూపించుకొని మనం ఏం చెయ్యదు. అలా కూర్చుండదు. తెలుసులే, దానికి అర్థమైంది, ఆడియన్స్ కి అర్థమైంది. సో యూఎస్ నుంచి వచ్చింది కదా, కాకపోతే బ్లాగ్ చెయ్యదు. ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం వదిలేసింది ఆ ఛానల్. ఎంత ఇష్టం అని చెప్పడానికి, పాపకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది అని చెప్పదు. ప్యాకింగ్ లో అన్ప్యాకింగ్ లతో నడిచేస్తుంది యూట్యూబ్ అంతా. నువ్వేం చేయకుండా కూర్చోవాలి. అండ్ ఈ అమ్మాయి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. లైక్ చదువుకుంది, లైక్ అబ్రాడ్లో జాబ్ సెర్చ్ కోసము, అక్కడ ఏంటి ఎంత అసలు నిజంగా లైక్ చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాపం ప్రాపర్గా వ్లాగ్స్లో పెట్టడానికి వాళ్ళకి టైం ఉండదు. అండ్ మెడికల్గా కూడా డాగ్స్ కోసం పెట్స్ ఎలాగా, డాగ్స్కి హెల్ప్ చేయడానికి చాలా చాలా అసలు ఎన్ని విషయాలని తను చెప్పగలిగితే. సో తను డిస్కంటిన్యూ చేసేసింది అనమాట. అండ్ బాగా మాట్లాడుతుంది కూడా, లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తను మాట్లాడితే చూడడానికి. సో అది ఇక్కడ మాట్లాడతాం. అండ్ మమ్మల్ని పాట పాడమంది. ఆ పాట నేను ఆల్రెడీ అప్లోడ్ చేసే వీడియో రెండోసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది ఎందుకో మాకు కాపీరైట్ వచ్చింది. తిలానా సాంగే నేను మా ఆయన పాడము ఇంకొండ, అందుకని ఇక్కడ మ్యూట్ చేసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాపీరైట్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఓన్ వాయిస్తో పాడితే కూడా వచ్చింది. చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ విన్ను పట్టి వెన్న దోచుకోవాలా, గట్టు దాటి గోదారల్లి నిన్ను ముంచి వెయ్యాల. సో నేను సింగర్ని కాదు గైస్, జస్ట్ క్యాజువల్గా అది మాకు ఇష్టమైన పాట నేను మా ఆయన ఎప్పుడు హమ్ చేస్తూ ఉంటాం. తను టిక్టాక్లో చూసింది ఎప్పుడో ఇలా నేను మా ఆయన ఇలా పాడామంట. సో వాళ్ళ హస్బెండ్కి చాలా ఇష్టం అండి, అందుకే డైరెక్ట్గా పాడించుకుంటానని తన ఫోన్లో కూడా రికార్డ్ చేసుకుంటుంది. తను వ్లాగ్లో పెడతాను, తను ఇంకొకలాగా చేసింది మొత్తం వ్లాగ్ అంతా. సో తను రిలీజ్ చేసినప్పుడు నేను కూడా అప్డేట్ చేస్తాను. సో మొత్తానికైతే వాళ్ళు చక్కగా ఒక 2-3 పాటలు టక్టగా పాడించుకుంది, మొత్తానికి పాడించింది మా చేత. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ, బాయ్ 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 బాయ్. నువ్వు తినేసి వెళ్ళొచ్చు. ఆ బుట్టే గడి నేను మండే ఇవాళ తినను. ఇంకా ఏం చేశారా ఇక్కడ అంతా? మండే రచ్చరచ్చగా ఉంది ఇంట్రా ఇల్లంతా. అయ్యో క్యూట్ రా నాకు. వాట్ ఈస్ దిస్ హౌస్? అది నోట్లో వెళ్తే. సో ఆ రోజు తను వచ్చి నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఎంత హ్యాపీగా గడిపామో. సాయంత్రం అసలు టైం తెలియలేదు. ఆల్మోస్ట్ 10 అయ్యాక తను స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ నైట్ ఉండిపోమని చెప్పా. నెక్స్ట్ రోజు వీసా ఇంటర్వ్యూ ఉంది, డాక్యుమెంట్స్ అన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. ఇంకా వెళ్ళిపోయింది అనమాట. నిజంగా నైట్ ఉండే సరదాగా చాలా కబుర్లు చెప్పిన ఇంకా బాగుండేది. సో దట్స్ ఆల్ విత్ దిస్ వ్లాగ్ అండి. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ మీకు గుర్తొచ్చారా? గుర్తొస్తే కనుక మీ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ పేర్లు కామెంట్లో చెప్పండి. సరదాగా వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.